హాయ్ విక్రమ్ వెక్కి 36 ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే హర్ష సాయి గురించి మరియు ఇమ్రాన్ అన్న గురించి కేసు పెట్టడం జరిగింది. అయితే కేసు అనేది పెట్టారు, ఓకే. దానికి కోర్టు లాయరు అందరూ ఏదో చెప్తున్నారు, ఓకే. నర్సింగ్ ప్లేస్లో కంప్లీట్ ఇచ్చాను, ఓకే. అది ఓకే. అందులోకి ఇమ్రాన్ ఎందుకు లాగుతున్నారు? నేను ఇమ్రాన్ అన్నకి పెద్ద ఫ్యాన్ని, చాలా పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే ఇది హర్ష సాయికి వాళ్ళకు జరిగిన గొడవ. హర్ష సాయి ఫ్యాన్స్ కూడా నేను సపోర్ట్ చేస్తాను. బట్ ఏంటంటే ఇందులో ఇమ్రాన్ లాగడం చాలా వరకు ఇది అన్యాయము. ఆయన ఏ విధంగా అంటే ఆయన పరేషాన్ బాయ్స్ 1 అనే ఛానల్ తోటి ఆయన ఏదో ఆయన వర్క్ చేసుకుంటాడు ఉంటాడు బస్ అంతే. ఆయన వీడియో చేసుకుంటాడు, ఫ్రాంక్ వీడియోస్ అవి వాళ్ళతో చేసుకుంటాడు. కానీ ఇది ఎంతవరకు ఆయన మీద కేసు పెట్టడం అన్నది, అది చేసుకోమనేది, ఇది చేసుకోమనేది ఏంది నాకు అర్థం కానిది. ఒక మనిషి ఎదుగుతుంటే ఇంతమంది పగబట్టి చేసాం. ఇంకోటి జానీ మాస్టర్ గురించి చెప్పాలంటే, జానీ మాస్టర్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. జానీ మాస్టర్ గురించి కూడా అమ్మాయికి కేసు పెట్టింది. అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ దానికి ఎన్నో ఆఫర్లు ఇప్పించి దాంతో కోరియోగ్రాఫర్గా మంచి పేరు తెప్పించినాక కూడా అమ్మాయిగా అతను బ్లేమ్ చేసింది. అంతవరకు నిజమో నాకు అది నిజమే. బట్ ఆయన చేసినంతవరకు నిజమో అనేది దేవునికి మాత్రం తెలుసు. ఎందుకంటే అది కోర్టులో తెలిసిన విషయము. దాన్ని కూడా నేను ఓకే. ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక 1 పాయింట్ మనం పబ్లిక్లో బాగా తను నేషనల్ అవార్డు కొట్టిండు జానీ మాస్టరు, ఆయన మీద కేసు పెట్టారు. హర్ష సాయి అన్న ఏంటంటే చాలామందికి చాయపడ్డాడు. చాలామంది ఆయనకు ఫాలోవర్స్ అన్నా అందులో నేను ఒకరిని. అందులో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అన్నకు. ఎంతమంది అంటే ఒక మిలియన్స్లో ఉన్నారు అన్నకి ఫ్యాన్స్. అందులో నువ్వు ప్రొడ్యూసర్ చేసి అది చేసిన అని చెప్పేసి, ప్రొడ్యూసర్ దగ్గర నేనే కాపీరైట్స్ కూడా ఇస్తాను అని చెప్పేసి, మీకు వార్నింగ్ ఇచ్చానని చెప్పేసి ఒక లాయర్ని పెట్టుకొని అతని మీద కంప్లైంట్. ఎందుకండి ఇవన్నీ చెప్పండి? నిజంగా ప్రూవ్ చేయండి. హర్షన్న ఎంతో బిజీగా ఉంటాడు. బిజీగా ఉన్నప్పటికీ కూడా అతను ఆడియో కాల్లో మీకు క్లియర్గా వివరించి ఆ ఆడియో కాల్ అనేది లీక్ చేశాడు. అమ్మాయి ఎవరో ఎంబడబడుతుందని చెప్పేసి, తండ్రి ఎంబడబడుతుందని చెప్పేసి. ఎందుకు ఒక మనిషి ఎదుగుతుంటే ఇంతగానము చేస్తారు అనేది నాది చాలా అంటే ఎలా అంటే ఒక మనిషి చాలా ఎదిగినాక తొక్కడానికి చాలా ట్రై చేస్తుంటారు. ఇది కూడా ఒకటి. ఇంకోటి ఇమ్రాన్ అన్న ఇప్పుడు హర్ష సాయి అన్న విషయంలో ఇమ్రాన్ అన్న ఎందుకు వచ్చిండు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇమ్రాన్ అన్న పేరు రావాల్సిన ఏముంది? అదే యూట్యూబ్ స్టార్ ఉన్నప్పుడు తన ఫేమస్ కోసము పోయి కలిసి ఉండొచ్చు. అతను ఇమ్రాన్ అన్న కూడా చాలా వరకు సాయం చేసిండు. తను కూడా తన వంతు సాయం, తనకు వెళ్ళినంత సాయం చేసిండు. ఇప్పటికీ 25 మంది పిల్లల్ని చదివిపిస్తాడు. ప్లస్ 2 అమ్మాయిలు డిగ్రీ అయిపిస్తుండు. డిగ్రీ అయిపోయింది కూడా. వాళ్ళని చదివిపిస్తాడు. ప్లస్ వాళ్ళకి సాలరీస్ ఇస్తాడు. వాళ్ళతోనే షో చేస్తాడు. మంచి చేస్తాడు. బట్ వేరేతో వేయడు. తనకు చూస్తే ఏంటంటే అమౌంట్ రూపంలో లేదన్నా హెల్ప్ రూపంలో చేస్తాడు. అంతే తప్ప ఇంట్లో చాలా వరకు అయితే హర్ష కేసు విషయంలో మాత్రం ఇమ్రాన్ అన్నను ఇరికించడం అనేది చాలా ఆయన పైన కూడా కేసు పెట్టడం అనేది నేను ఖండిస్తున్నాను. మీరు కూడా చెప్తున్నా గైస్, ఇమ్రాన్ అన్న ఫాలోవర్స్, హర్ష అన్న ఫాలోవర్స్ ఎవరున్నా దీనికి నేను ఒకటే చెప్తున్నా. ఎంత వ్యతిరేకం అంటే నేనైతే చాలా వ్యతిరేకిస్తున్నాను. ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్కి చెప్తున్నాను. నేను కూడా కొన్ని ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ కూడా ఫాలోవర్స్, ఫ్యాన్స్, సబ్స్క్రైబర్స్కి అందరికి చెప్తున్నాను. దయచేసి ఈ వీడియో చూడండి. నేను మాట్లాడింది తప్పైతే కామెంట్లో పెట్టండి. ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు ఇది రాంగ్ అనేది ఇమ్రాన్ మీద పెట్టకము. ఇది ఎంతవరకు కరెక్ట్, రాంగ్ అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దాన్ని బట్టి మనం ఇంకో కంటెంట్ చేద్దాం. కంటెంట్ అంటే రియల్గా చెప్తున్నాను.
ఇది నేను నాకు ఏదో వస్తుందని వ్యూస్ వస్తాయని చెప్పేసి పరేషాన్ బాయ్స్ టీం సంబంధించిన వ్యూస్ వస్తాయని చెప్పేసి దానికి సంబంధించింది కాదండి. నేనేం చెప్తున్నానంటే ఒక మంచి వ్యక్తిని ఎంత ఎదిగినా తొక్కేయడం అనేది చాలా వరకు తప్పనేసి నేను చెప్పడమే జరుగుతుంది. అది చాలా తప్పు. ఎందుకంటే అది ఇంతకుముందే ఇమ్రాన్ అన్న ఛానల్ కూడా తీసేశారు. అది ఏమైంది, ఒక ఛానల్ పోయింది. దాని తర్వాత కూడా ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుకుంటా మళ్ళీ ఏం చేసిందంటే ఇబ్బందులు పడుకుంటా కూడా తను ఇంకో ఛానల్ పెట్టి ఒక 1 మంత్లోనే తను ఏంటో నిరూపించుకున్నాడు. తన అంత ఫాలోయింగ్ ఉంది, అందులో నేను ఒకరిని. కాబట్టి ఏం చెప్తున్నాను గైస్, అందరు వినండి, కామెంట్ చేయండి, వీడియో షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమ్రాన్ మాత్రము ఎలాంటి ఊహించొద్దు, అందరం ఉన్నాము. ఇది ఇమ్రాన్ అన్న ఆర్మీ. ఇందులో చాలా వరకు అయితే నేను చెప్తున్నాను, అందరికి చెప్తున్నాను, ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్, ఇమ్రాన్ అన్న అభిమానించే వ్యక్తులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఇది ఇమ్రాన్ అన్నను కావాల్సుకొని ఇరికిచ్చినది. అంతకుమించి ఇంకేం లేదు భయ్. కుల చెప్పాలంటే ఇమ్రాన్ ఇరికిచ్చారు, కావాల్సుకొని ఇచ్చారు. ఆయన ఎదుగుతుండు, మిలియన్స్లో వచ్చేస్తున్నాయని చెప్పేసి, వ్యూస్ వచ్చేస్తున్నాయని చెప్పేసి నేను తొక్కేస్తుర్రు. ఆయన ఏదో సంపాదించుకుంటున్నాను తొక్కేస్తుండు. చాలా వరకు అన్యాయము. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కామెంట్ చేయండి. మీకు ఎన్ని గ్రూపులు ఉంటాయి అన్ని గ్రూపులు మీ మన పరేషాన్ బాయ్స్ అండ్ షేర్ చేయండి. అన్ని గ్రూపులకు షేర్ చేయండి. మీ వాట్సాప్ ఉంటే వాట్సాప్ గ్రూప్కి షేర్ చేయండి. ఇంకోటి హర్ష గురించి కూడా షేర్ చేయండి, ఇది న్యాయం వరకు. ఇంకోటి జానీ మాస్టర్ గురించి కూడా మనం చేద్దాం. జానీ మాస్టర్ గురించి నెక్స్ట్ వీడియోలో వేస్తాను. ఇదైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఇమ్రాన్ గురించి ప్లస్ హర్ష గురించి, హర్ష కేసు విషయంలో ఇమ్రాన్ను చాలా వరకు అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇంకోటి ఆయనను షూట్లో ఉన్నా కానీ ఆయన పేరు ఏంటంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన లేనప్పుడు చూసి కాల్ చేసి షూట్లో ఉన్నప్పుడు చూసి స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి పరారీలో ఉన్నాడు. ఆయన పారిపోవాల్సిన అవసరం ఉంది. ఏమంటారు, సికింద్రాబాద్ చిరకలు కూడా ఉంటాడు. ఆయన ఏడుకుంటాడు, గీ నుంచి హైదరాబాద్లో ఉంటాడు, సికింద్రాబాద్లో ఉంటాడు. ఆయన పారిపోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అది ఆయన ఇవ్వాల్సిన ఆయన వీడియో చేసి కూడా వచ్చిన కాడికి ఆయన టీం మెంబర్స్కి వాళ్ళకి చేసుకుంటాడు. ఇది చాలా వరకు చూడండి, ఇది చాలా వరకు ముందే చెప్తున్నాను. ప్లీజ్ అందరూ మన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఫ్రెండ్స్, మనకి ఇమ్రాన్ అన్నని ట్రోల్ చేసే వాళ్ళని, కేసు పెట్టే వాళ్ళని మనం ఎలా ఖండించాలని నేను ఈ వీడియో చేశాను. ఇమ్రాన్ అన్న, ఐ లవ్ యూ ఇమ్రాన్ అన్న. ఎందుకంటే నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్ స్టేబుల్ నుంచి, నేను కూడా అదే స్టేజ్లో ఉన్నా ప్రస్తుతానికైతే. ఆ స్టేజ్ల నుంచి ఓలా ఊబర్ కార్ నడుపుకుంటూ నుంచి చిన్న నువ్వు టిక్టాక్ నుంచి మరియు ఇన్స్టాగ్రామ్ నుంచి మెల్లమెల్లగా యూట్యూబ్ నుంచి నీకు బబ్బుతో ఉండడం వల్ల ఇంతవరకు వచ్చినావు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఇంత దారుణంగా పారిపోయిండు, అది వెళ్ళిపోయింది, ఇక్కడ వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా వరకు చేస్తున్నారు. చాలా తప్పండి, చాలా వరకు తప్పు. ఇది న్యాయం ఉన్నది, న్యాయం ప్రకారమే నడవాలి. అన్న అలాంటి వాడు కాదు, అన్న చాలా మంచోడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, ఈ విషయం చాలామందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చడైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ పెట్టండి. బాయ్. కామెంట్ చేయాల్సింది విక్రమ్ 36 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.